ఎవరైనా తీసుకోమా అని ₹1,00,00,000 ఇస్తే ఏం చేస్తావు? ముందు నువ్వు తిని సతీష్, అవేం జరగవులే. ఒకవేళ జరిగితే నీకిచ్చినాయే కదా, నీయే కదా, ఏం చేస్తావు? నీది నాది ఏంటి సతీష్, ఏదైనా మందే కదా, నీకే ఇస్తాను. ఏం చేస్తావు నీ ఇష్టం. మరి ₹1,00,000 ఇస్తే? 1,00,000 కోటైనా మనవే కదా, నీకే ఇస్తాను. మరి 10,000 అయితే? విసిగించి సతీష్, ముందు నువ్వు తిను. అలా కాదు, చెప్పు బ్లెస్సీ. రూపాయి నుండి ఎన్ని కోట్లని నీకే ఇస్తాను. ఏం చేస్తావో నీ ఇష్టం. నేను నీ పార్ట్నర్ని, నా డబ్బంతా నీది, సరేనా? ఇదంతా ఎందుకు అడిగినట్టు? సరే, ఇదంతా ఎందుకు అడిగావు చెప్పు. నువ్వు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాను కదా. చెప్పావు, కానీ నువ్వు చెప్పింది ఎంత కరెక్ట్ అని ఆలోచిస్తున్నాను. 100కి 100% కరెక్ట్. నేను ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాను, లేదంటే లేదనే చెప్తాను. కొందరు మనసులో ఒకటి పైకి ఒకటి మాట్లాడతారు, నేను అలా కాదు. నువ్వు ఈ మాట చెప్పాక నేను ఇంకా ఆలోచనలో పడిపోయిన బ్లెస్సీ. ఎందుకు? ఒకసారి మా అన్నయ్య చెప్పారు, నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను, మనసులో ఒకటి పైకి ఒకటి ఉండదు, నీకు కాబట్టి చెప్తున్నాను, నీకు ఎవరికి చెప్పకు అని. నోటితో చెప్పిన వారి మాటలు నమ్మకూడదురా అనేవారు. అలా అయితే మీ దొరవబని అడగచ్చుగా, ₹1,00,00,000 ఏం చేస్తారో. పెద్ద మేధావులకు ప్రశ్నలు మళ్ళీ. ఇప్పుడు నేను ఏమన్నానని? ఇందుకే చెప్తావో చెప్పవా? నిన్న అర్జెంటుగా బ్యాంక్ ఈఎంఐ కట్టాల్సి వచ్చింది. అయితే ఈరోజు మా అన్నయ్య పుట్టినరోజు కదా, అందుకని నీ బ్యాగ్లోంచి 5,000 తీసాను బ్లెస్సీ. భారత్ పాకిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణమే కనిపిస్తోంది. కశ్మీర్ దాడి తర్వాత ప్రతీకారం తీర్చుకోవటానికి భారత్ చాలా వేగంగా ముందుకు వెళ్తోంది. ఇరు దేశాల మధ్య ఇప్పటికీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణంలో యుద్ధం జరుగుతుందో చెప్పలేం. పాకిస్తాన్ పై భారీ దాడి జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చిత్తుగా అయిపోయేటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే పాకిస్తాన్ వైపుగా ఎక్కుపెట్టే విధంగా అన్ని రకాలుగా ఆర్మ్ ఫోర్సెస్ ని భారత్ సంసిద్ధం చేసుకుని ఉండి, భయం కూడా కాసేపు అలా భయంతో ఆగిపోతుంది. అనుకున్న లక్ష్యం నెరవేరే వరకు ఏం జరిగినా జరుగుతున్నా అస్సలు పట్టించుకోదు. ఈసారి అలాంటి అటాక్ వేళ్లతో సహా అంతం చేయడమే లక్ష్యం. నా బ్యాగ్ ఎందుకు తీస్తున్నా? డబ్బులు ఎందుకు ముట్టుకున్నావు? నీది నాది సపరేట్ కాదన్నావు కదా బ్లెస్సీ. ఇప్పుడు చెప్తున్నాను, ఆ బ్యాగ్ నాది. మన కుటుంబం కోసమే కదా ఖర్చు పెట్టాను. కుటుంబం కోసం నువ్వు తెచ్చి కట్టు, నా బ్యాగ్ ఎందుకు ముట్టుకున్నావు? పెళ్ళైన కొత్తలో గంటలు ఫోన్లు, గిఫ్ట్లు, ప్రేమ ప్రపంచంలో పడ్డాను అనుకున్నాను. నా ప్రపంచం పశువులు దొడ్లా అయిపోయింది. ఇప్పటికీ నీ మీద ప్రేమ నాకు అలాగే ఉంది. 1 మంత్ బ్యాక్ నీ బర్త్డే గిఫ్ట్ ఇచ్చాను. 11 నెలల తర్వాత వచ్చే పుట్టినరోజుకి ఏ గిఫ్ట్ ఇవ్వాలని ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నాను. అందరూ ఫోన్లో కట్టుకున్న దాని ఫోటోలు వాల్ పేపర్గా పెట్టుకుంటారు, కనీసం కట్టుకున్న దాని ఫోటో స్టేటస్ కూడా పెట్టవు. నీ స్టేటస్ ఏమైనా పోతుందేమో అని. మా ఇంటికి తీసుకెళ్ళమని 20 రోజుల నుంచి అడుగుతుంటే ఖాళీ లేదన్నావు. మీ అన్నయ్య పుట్టినరోజుకి పని మానేసావు. ఏదైనా అంటే ఖర్చులు, సంసారం అంటావు. నేను అందుకోసం సెలవు పెట్టలేదు బ్లెస్సీ. నడును. ఎందుకైతే నాకెందుకు, నా కోసం కాదు కదా. ఎందుకైతే చిన్నదానికి అంత సౌండ్ చేస్తావు? ₹1,00,00,000 నాకిస్తానన్నావు కదా. పెళ్లికి జీవితాంతం ప్రేమిస్తానన్నావు. పెళ్ళని కొత్తలో ప్రేమిస్తున్నాడు, ఇప్పుడు ప్రేమిస్తున్నావా? నువ్వు చెప్పట్లేదు అబద్ధాలు. నీది అబద్ధపు ప్రేమ, నాది కాదు. నువ్వు ప్రేమించేవాళ్ళు, నిన్ను ప్రేమించేవాళ్ళు వేరే ఉన్నారేమో. కొత్తకు వింత పాత వ్రత అని పెళ్ళే 3 సంవత్సరాలు అయిపోయింది కదా, బోర్ కొట్టేసి ఉంటాను. పెళ్ళైన తర్వాత నా బతుకంతా నీ గిఫ్ట్లు ఇవ్వడమే సరిపోయింది. మా అక్క పెళ్ళొద్దని అని చెప్పినా నీ మాయ మాటలు నమ్మి మోసపోయాను. నాకు తగిన శాస్త్ర జరిగిందిలే. నన్ను చూస్తే దేవుడికే చాలలేదు, నిన్ను అనుకునే లాభం.
బుజ్జి తిన్నావారా? తిన్నాను బుజ్జి, మరి నువ్వు? నేను కూడా తిన్నాను. ఏం తిన్నావు? తోటకూర పప్పు. అదేంట్రా, నీకు ఇష్టం ఉండదు కదా? ఏం చేస్తాం, ప్రతిరోజు నాన్ వెజ్ అంటే ఇంట్లో కొడతారు కదా. ఇంకెన్ని రోజులు? 1 నెల 3 రోజులు 9 గంటలు. అర్థం కాలేదు. ఈ రోజుకి 2 నెలలు 14 రోజులు. అంటే మన పెళ్లికి 1 నెల 3 రోజుల 8 గంటల 59 నిమిషాలు ఉంది. అదేంటి ఇందాక 8 గంటలు అన్నావు, ఇప్పుడు 9 గంటలు అంటున్నావు? 8 కాదు, 8 గంటల 59 నిమిషాలు. అంటే ఇంకొక నిమిషం అయిపోయింది కదా. ఇప్పుడు 58 నిమిషాలే, ఇంకొక నిమిషం అయిపోయింది. అబ్బా, చాలా ఎదురు చూస్తున్నావు. నీలాంటి రాణి దొరకడం నా అదృష్టం. మా వాళ్ళందరూ మమ్మల్ని ఎప్పుడు వదిలేశారు. అమ్మ నాన్నేమో విదేశాల్లో ఉన్నారు. అయిన వాళ్ళు ఎవరు పెద్దగా లేరు. అమ్మ నాన్న హత్తుకుందాం అంటే వాళ్ళు దగ్గర లేరు. సరే సరే, ఆ బాధలు నీకు ఉండకూడదు. కనీసం జ్ఞాపకం కూడా చేసుకోకు. నీకు నేనున్నాను, వాళ్ళందరూ ఎందుకు? 1 నిమిషం లైన్లో ఉండు బుజ్జి. సరే. మిక్స్డ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాను, 10 రోజులు వస్తుంది చూడు. ఎందుకు వద్దురా, నిన్నే కదా ఆర్డర్ పెట్టావు. అది నిన్న బుజ్జి, ఇది ఈ రోజు. ఇదిగా ఇప్పటి నుంచి ఒక్కో రోజు ఒకలా ఉంటది. అవునారా? ఏ భార్గవి, చెప్పక్క. మీ అమ్మ ఫోన్ చేస్తుందంటే ఫోన్ లిఫ్ట్ చేయి. మా సతీష్ తో మాట్లాడుతున్నానని చెప్పక్క. అది బిజీగా ఉంది పిన్ని, నువ్వు తర్వాత ఫోన్ చేయొచ్చు కదా. నేను అలాగే ఊరేగాను మొదట్లో, తర్వాత ఏం ఉండదు. ఒకసారి లైన్లో ఉండు సతీష్. అక్క, ఏం లేదు నీ జీవితంలో? ఏముంది, ఏమీ లేదు. నేను ఎక్కడ, మా ఆయన అక్కడ. స్టార్టింగ్లో ఎన్నో చెప్పాడు, ఎన్నెన్నో కలలు కన్నాను. తీరా చూస్తే ఏమీ లేదు. పెళ్ళికి ముందు 50,000 జీతం అన్నాడు. తీరా అక్కడికి వెళ్ళాక జీతం లేదు, జీవితం లేదు. పెళ్ళికి ముందు ఆడి కారులో తిప్పుతానన్నాడు. మా వాడలా కాదులే. ఏ మగాడైనా అంతే భార్గవి. మగాళ్ళు వేరు, మా వాడు వేరు. సరే చూద్దాంలే. విన్నావా ఏమంటుందో మా అక్క? విన్నాను. అయినా ఆడికారికి నాకు చాలా తేడా ఉంది. ఇక్కడ సతీష్ ఆల్వేస్ స్టాండ్స్ ఫర్ సంతోషం. నిన్ను సంతోష పెడుతూనే ఉంటాను. నీకు నేనున్నాను. సారీ బ్లెస్సీ, డబ్బులు రేపు సాయంత్రం ఇచ్చేస్తాను. సరే వెళ్దాంరా, అన్నయ్యలు భోజనం చేసేస్తారేమో. బ్లెస్సీ ఏదో ఒకటి మాట్లాడు బ్లెస్సీ. నేను రాను, నువ్వు వెళ్ళు. హ్యాపీ బర్త్డే అని నేను బావగారు ఫోటో స్టేటస్ పెట్టేశాను. స్టేటస్లు పెట్టి విషయం చెప్పేవాళ్ళు అన్నయ్యకు 100 సంఖ్యలో ఉన్నారు. నేను రానన్నాను కదా, నువ్వు వెళ్ళు. అన్నయ్య కాదు, మన ఆత్మీయ జీవితాల కోసం ఆలోచించే ఒక సేవకుడు. ఆ విలువ తెలిసి మనం కూడా వెళ్ళకపోతే ఎలా బ్లెస్సీ? మరి అటు నుండి మా అమ్మగారింటికి తీసుకెళ్తావా? ఒక 5 రోజుల వరకు రాను, మా ఆవిడకి నేను చెప్పుకుంటాను. లేదు బ్లెస్సీ, నడుము నొప్పిగా ఉంది, అందుకే పని మానేశాను. అయితే నువ్వే వెళ్ళు. సరేరా, అక్కడికి వెళ్ళక ఆలోచిద్దాం, టైం లేదు కదా. ఆలోచించుకోవడం కాదు, వెళ్ళాలి. నేను బట్టలు సర్దుకుని వస్తాను, వెయిట్ చేయి.